నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఎమ్మెల్యేలు లేకపోతే కొంతమంది నాయకులు చెప్పిన మాట వినకుండా, లేకపోతే వాళ్ళు కంట్రోల్లో ఉండట్లేదు అని చెప్పి వాళ్ళకి రకరకాల క్లాసులు ఇవ్వడం, కొంతమందికి ఏమో నోటీసులు ఇవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ ఎక్కడో చోట ఎవరో ఒకరు ఏదో ఒకటి నోరు జారుతారో, లేకపోతే పొరపాటుగా చేస్తారో, ఇంటెన్షనల్గా చేస్తారు. ఎట్లయినా కానీ తప్పులైతే జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యనైతే ఇంకా ఆ విషయం అంటే దానికి సంబంధించిన క్లాసులు పెరిగే కొద్దీ తప్పులు కంట్రోల్లో ఉండాలి. కానీ మళ్ళీ రీసెంట్గానే ఒక కులానికి సంబంధించిన వనభోజనాల్లో నోరు జారి ఎక్కడో ఉన్న కేసీఆర్ గారిని పట్టుకుని వచ్చారు. అది బీఆర్ఎస్ వాళ్ళకి కోపం తెప్పించిన అంశం అయిపోయింది. ఎందుకు అనవసరంగా ఎందుకు అలాంటి ఎక్కడెక్కడో విషయాలు అలా నోరు జారుతూ అలా గెలుక్కోవడం, మళ్ళీ తిరిగి కొని తెచ్చుకోవడం కష్టాలు. ఆయన వాసంశెట్టి సుభాష్ అనే మంత్రి పోస్టులో ఉండి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద కంట్రోల్ లేదు. ఆయన సరే వాళ్ళ కులానికి అన్యాయం జరిగింటే దాన్ని చెప్పుకోవచ్చు, న్యాయం జరిగింటే చెప్పుకోవచ్చు, లేదా కేసీఆర్ హయాంలో ఏదైనా తప్పులు జరిగింటే కూడా విమర్శించుకోవచ్చు. కానీ అది సందర్భం కాదు. అది ఏమిటి, అది ఒక వనభోజనం. అక్కడ రాజకీయాలు అనేది అనవసరం. కానీ వీళ్ళకి ఎక్కడ ఏం మాట్లాడాలో కామన్ సెన్స్ అనేది పూర్తిగా లేదు. ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు అట్లా వాళ్ళు. ఆయన ఏమన్నాడు, కేసీఆర్ గారిని కొన్ని మనం అనకూడని పదాలతో దూషించాడు. దూషించడం వల్ల బీఆర్ఎస్కు సహజంగానే కోపం వస్తుంది. అక్కడ సందర్భం ఏముంది? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని దశాబ్దాల తరబడి నెత్తిన మోసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. సరే ఇప్పుడు ఓడిపోవచ్చు కాదు, ఓడిపోయినంత మాత్రాన ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకున్న ఒక లెగసీ కానీ చరిష్మా కానీ ఇవన్నీ కూడా మనం తీసేయడానికి లేదు కదా. తెలంగాణ ఇక రాదు అనుకున్న దశలో తెలంగాణ ఉద్యమాన్ని భుజాన మీద మూసుకొని ఒంటరిగా పోరాడి ఒక సామూహిక శక్తిగా మార్చినటువంటి వ్యక్తి కేసీఆర్. నువ్వెవరు అసలు? నీ పేరు అసలు ఆంధ్రప్రదేశ్లో సగం మందికి తెలియదు. మీరు ఏ శాఖ, ఏ మంత్రి అనేది. మరి కేసీఆర్ గారిని గురించి నోరు పారేసుకోవడం అనేది ఏ రకంగా కరెక్ట్? ఓకే, ఒక ప్రభుత్వం అంటూ ఉన్న తర్వాత కొందరికి న్యాయం జరుగుతుంది, కొందరికి అన్యాయం జరుగుతుంది. దాని మీద విమర్శించండి, దాని మీద మీరు ఏమైనా మాట్లాడండి. కానీ అసభ్యంగా మాట్లాడడం అనేది అది ఒక మంత్రే కాదు, ఎవరికి తగదు. అది ఒక మంత్రి స్థాయిలో అసలు తగదు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అత్యంతలేసి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థి కూడా కావచ్చు కేసీఆర్. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న సుగుణం ఏంటంటే, మీరు బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు గారు తొందరపడి నోరు జారరు. చంద్రబాబు నాయుడు గారు తన మొత్తం పొలిటికల్ జర్నీలో ఒక మనిషిని, ఒక నాయకుడిని కానీ, ఒక ప్రత్యర్థిని కానీ ఇష్టం వచ్చినట్లు వాడు వీడు అది ఇదని అసభ్యంగా మాట్లాడిన సందర్భం లేదు. మరి ఆయన కింద ఈ మంత్రివర్గం అంతా నోరు, ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికి ఏమొస్తే అది మాడుతున్నారు. సందర్భం లేదు, శుద్ధి లేకుండా మాడుతున్నారు. మరి ఆయన మీద కదా కేసు పెట్టాల్సింది. ఆయన కదా ప్రజలను రెచ్చగొట్టేది కూడా. ఆంధ్ర వాళ్ళకు సంబంధించి తెలంగాణలో కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు. లేని స్పర్ధలు రేకెత్తించడమే కదా మీకేం పని? తెలంగాణ నాయకుడిని మీరు దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? అసభ్యంగా దూషించడము, మీరు మాట్లాడిన మాటలే ఇప్పటికి కూడా ఆయన ఏం క్షమాపణలు చెప్పినట్టు కూడా లేడు. ఆయన చేసిన తప్పనే విషయం కూడా ఆయనకి ఎవరు చెప్పినట్లు లేరు. కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే అంటే ఇంకొంచెం సీరియస్ ఇష్యూలు జరిగినప్పుడైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు అని చెప్తారు కదా. ఇలాంటి కొన్ని సార్లు మాత్రము దీనికి ఏమన్నా అంటారేమో అన్నా కూడా అలాంటి వాటి మీద ఎందుకు రెస్పాన్స్ కనిపించదు? నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అంటే కొన్ని నెలలు అవుతుంది, అప్పుడు ఎన్టీఆర్ గారిని తల్లిని దూషించిన ఆయన విషయంలో కూడా అసలు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినట్లు, మందలించినట్లు ఏమీ రాలేదు. మళ్ళీ తిరిగి ఆయన్నే స్టేజ్ వెనకాల నిలబెట్టి ఆయన ఉంది అక్కడంతా సభలో మాట్లాడారు. కానీ ఆయన చేత క్షమాపణలు చెప్పించడమో, లేకపోతే వీళ్ళు వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పడమో ఏ వార్తలు లేవు. ఇప్పుడు దీనికి కూడా అంతే ఉంటుందా? చంద్రబాబు గారు ఇంత మునుపట్ల ఎందుకు స్ట్రిక్ట్గా అంటారే, గట్టిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనపడడం లేదు మనకు. ఎందుకంటే ఒకసారి చూస్తే ఒకవేళ ఇదే పని వైసీపీ నాయకులు ఎవరైనా చేసి ఉంటే, ఇదే మాటలు మాట్లాడి ఉంటే ఈ పాటికి పేజీలు కథనాలు వచ్చేసి, వీళ్ళు గూండాలు, రౌడీలు, దుర్భాషలు ఆడతారు, వీళ్ళకి నోరు కంట్రోల్ లేదు, వీళ్ళ కల్చర్ అది, నోటికి వచ్చినట్లు మాట్లాడడం వీళ్ళ కల్చర్ ఇదంతా నిండేవాడు అనేవాళ్ళ కాదా? మరి ఇప్పుడు మీ మంత్రి 10 మందికి నీ చెప్పాల్సిన వాడు మంత్రి అంటే ఆయన అట్లా మాడుతున్నారు.
దీని మీద అంటే ఇప్పుడు ఇట్లాంటి ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే లోకేష్ గారు ఎక్కువ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇద్దరు చెప్తూ ఉన్నారు కాబట్టి. వాళ్ళు పార్టీలో ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు మందలించి మా పార్టీలో ఇలాంటి నోరు జారే వాళ్ళని మేము క్షమించము, ఎప్పటికప్పుడు సీరియస్గా ఉంటాము అనే ఒక మెసేజ్ పాస్ చేయకపోతే గతంలో జగన్ గారు చేసిన తప్పే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతా ఉంది. జగన్ గారు కూడా ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కరిని కూడా ఆయన కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆ పార్టీకి ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది చుట్టుకుంది. ఆ బ్యాడ్ ఇమేజ్ ఫలితమే రిజల్ట్. అనేక కారణాల్లో అది కూడా ఒక కారణం. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సంఖ్య పెరిగే కొద్దీ ఆ పార్టీకి విపరీతమైన నష్టం చేస్తుంది. చంద్రబాబు గారు ఇలాంటివి సహించరు అనే ఒక మెసేజ్ని ఇప్పటికైనా ఆయన పాస్ చేయకపోతే, ఊరికే ఏదో పిలిచాడు, హెచ్చరించాడు, ఇలాంటివి కథనాలు కాదు, స్ట్రైట్గా పిచ్చి భాషలు వేస్తే పార్టీలోంచి తీసేస్తానన్నట్టుగా ఉండాలి ఆయన హెచ్చరిక. అప్పుడు సెటరేట్ అవుతారు. అది ఆయనకి ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆయనకున్న 40-50 ఏళ్ల జర్నీలో ఆయన ఎప్పుడూ కూడా నోరు జారిన సందర్భాలు మనకు తెలియదు. విమర్శిస్తాడు, ఆరోపణలు చేస్తారు, విమర్శిస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఇష్టం వచ్చినట్లు దూషించిన కల్చర్ ఎప్పుడు లేదు ఆయనకి. ఆయన పార్టీలో మాత్రం అందరూ ఇట్లా వాళ్ళు జరుపుకుంటున్నారు. ఓకే, అంతేలే. క్రెడిబిలిటీ ఉండాలి అంటే ఫస్ట్ మనం చేయకుండా ఎదుటి వాళ్ళని అనాలి. మనము అదే చేసి పక్కన వాళ్ళని అంటానంటే అది దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంతే. ఇంకా సొంత బాలకృష్ణ గారినే కంట్రోల్ చేయలేరు. బాలయ్య బాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు, అక్కడ కూడా ఏం జరగలేదు. సరే పోనీ అంతటితో అయిపోయిందా అంటేనేమో, అంటే చెడ్డ పేరు తీసుకొచ్చేలా జరిగే సంఘటనలు ఇప్పుడు వైసీపీ మీద హిందూపూర్లో కార్యాలయం మీద దాడి చేశామంటే వాళ్ళని ఏదో చేశామని ఆనందం కాదు, అది తర్వాత ఎలా పోర్ట్రే అవుతుంది, జనాలు దాన్ని ఎలా తీసుకుంటారు, ఇలాంటివన్నీ కాన్సిక్వెన్సెస్ ఆలోచించారు. రాంగ్ మెసేజ్ అయిపోయేది జనాలకి. మీరు పార్టీ ఆఫీస్ మీద ఎలా దాడి చేస్తారు? మీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు ఎంత గోల చేశారు? మరి సేమ్ కదా. మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసులు ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తే కేసు పెట్టండి, వాళ్ళు తప్పు చేస్తే కోర్టుకి ఇవ్వండి. నేరుగా పోయి దాడి చేయడం అనేది, మీ అధికార పార్టీ నేరుగా పోయి దాడి చేయడం అంటే దానికి ఏమి, పోలీసులు మాత్రం ఏం రక్షిస్తారు, ఎవరిని రక్షిస్తారు? రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.